Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నేనటి వీడియోలో ఒకటి షేర్ చేశాను. లైఫ్ చాలా మెకానికల్గా ఉంటుంది, రోజు చేసే పని అట్లా ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది రొటీన్ అని చెప్పి. సో అలాగే ఉంటుంది అని చెప్పి మన వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఒక 10-15 కామెంట్స్ సేమ్ అట్లాగే వచ్చాయి, మాకు కూడా అలాగే ఉంటుంది అని చెప్పి. లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపెనింగ్గా ఉండాలి అని అనుకుంటాం కదా, ఏదో ఒకటి కొత్తదనం కావాలి, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అని. కానీ అన్ని సందర్భాల్లో అన్ని టైమ్స్లో అది కుదరదు. కొత్తదనము అంటే ఏదైనా మనం ఖర్చు పెట్టి తెచ్చుకునేది ఉంటుంది, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినా, లేదా గ్రూప్ని మీట్ అయినా, చుట్టాలని మీట్ అవటము. సో ఇట్లాగా కొంచెం రొటీన్గానే డిఫరెంట్గా ఉంటే మనం ఏంటంటే అది కొత్తదనం అని అనుకుంటున్నాము. ఇదివరకు కాలంలో మరి మమ్మీ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు దీని అంతటికీ తెలీదు. అందుకేనేమో మేము వంటింట్లోనే మగ్గిపోయేవాళ్ళం అనే డైలాగ్స్ ఎక్కువ సినిమాల్లో వింటూ ఉంటాం. రియల్ లైఫ్లో చెప్పాలి అంటే అమ్మ వాళ్ళు అసలు అట్లా మాట్లాడేవాళ్ళు కాదు. బికాస్ దే యూస్ టు డెడికేట్ ఫర్ ద ఫ్యామిలీ. నా పిల్లలు, నా హస్బెండ్ అనుకొని 24 hours మనకే చేసేవాళ్ళు. వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం కూడా మన పిల్లల కోసం అంత డెడికేటెడ్గా చేస్తున్నామా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ లాగా ఉంటుంది నాకు. ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది, అసలు అమ్మ వాళ్ళలాగా మనం ఇంట్లో ఫుల్ఫిల్ చేయగలమా? పిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మనం కూడా ఏంటంటే ఇవాళ ఇది చేద్దాంలే, ఇవాళ చేయొద్దు, బయటికి వెళ్ళిపోయి తిందాము అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ వన్స్ పిల్లలు పెద్ద అయ్యే టైంలో ఉంటుంది కదా, మెయిన్ లైక్ ఇప్పుడు నేను సిద్ధు 9th క్లాస్లో ఉన్నాడు కాబట్టి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని ఫీల్ అవుతున్నాను ఈ ఇయర్ నుంచి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా 10th అయిపోగానే +1 +2 వచ్చేస్తాడు. సో ఒక టెన్షన్ అనేది నడుస్తూ ఉంటుంది పేరెంట్కి. ఏంటంటే ఎలా చదువుతాడు, నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ ఇయర్, సో ఈ ఇయర్ ట్రైన్ చేద్దాము, ఇలాంటివన్నీ ఉంటున్నాయన్నమాట. అండ్ బయట కాంపిటీషన్ అయితే తట్టుకోలేకపోతున్నాం. ఎంత కాంపిటీషన్ ఉందంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, అసలు ఆ పిల్లల్ని భలే ట్రైన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళని ఫుల్ టైం చదివిస్తున్నారా లేకపోతే ఆల్రౌండర్గా ఉంటున్నారా అనే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక వైపు ఫోకస్ ఉంటుంది అనమాట. కొంతమందికి మేము చదువు వైపే ఉంటాము అని. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఓన్లీ NIOS అని ఒక సిలబస్ ఉంటుంది, అంటే లైక్ స్పోర్ట్స్ కోటా అనమాట. అది వాళ్ళు లైక్ క్లాసెస్ స్కిప్ చేసినా సరే గేమ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వాళ్ళకి సిలబస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని విన్నా నేను. యాక్చువల్లీ సిద్ధు వాళ్ళ స్కూల్లో కూడా ఉంది అది NIOS. అయితే వాళ్ళకు క్లారిటీ ఉంది స్పోర్ట్స్ వైపు వెళ్ళిపోతారు అని. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇటు ఏంటంటే లైక్ అన్నిట్లో కొంచెంగా ఉండాలి, చక్కగా అన్నీ నేర్చుకోవాలి అనే ఇదిలో నేను ఉన్నాను. అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నా అంటే వేరే పిల్లలకి వేరే నేర్పించట్లేదు అని కాదు. బ్యాక్ టాపిక్ వచ్చేద్దాము. లైఫ్ మెకానికల్గా ఉంటుంది అని చెప్పాను కదా. వారం రోజుల నుంచి ఇట్లా ఒకటే రొటీన్ ఉంది, బోర్ కొట్టేస్తుంది అనిపిస్తే నెక్స్ట్ వీక్ ఏదైనా చిన్న చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం అసలు తెలుసుకోవాలి కదా మనం ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో అనేది. ఆ పని ఆపేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇద్దరు కుకింగ్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఇంట్లో పొద్దాక క్లీన్ చేసుకుంటా మెయిడ్ ఉండదు కదా కొంతమందికి. సో 24 hours క్లీనింగ్లోనే ఉంటుంది కొంతమందికి అయితే. సో అవేంటంటే ఒకరోజు క్లీన్ చేసుకోకపోయినా పర్వాలేదు, వదిలేసేయండి. మనల్ని ఎవ్వరూ పాయింట్అవుట్ చేయరు, అసలు చేసే రైట్ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ ఎవరు పని చేసుకోగలరా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న పరిస్థితి వేరుంటుంది, మీ ఇంట్లో ఉండే పరిస్థితి వేరుంటుంది, పక్కన థర్డ్ పర్సన్ ఇంక వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఈ క్లీనింగ్ పని, కుకింగ్ పని ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక పాయింట్లో మనకి బోర్ కొట్టేస్తాయి. ఎందుకంటే మనకు అవన్నీ తప్పవు అండ్ ప్రతిరోజు చేయాల్సిందే. ఒకవేళ బయట తింటే ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ సింపుల్ మీల్స్ ఏదో ఒకటి చేసేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట తినడం ఇష్టం లేదు ఈ రోజుల్లో, అసలు హైజీనిక్గానే ఉండట్లేదు. వాళ్ళు ఏదేదో ఆయిల్స్ వేస్తున్నారు అది ఇది అని చెప్పి అనిపిస్తుంది. నేనైతే మామూలుగా ఓట్ మీల్ ప్యాకెట్స్ అని చెప్పి అట్లాగే ఇన్స్టెంట్ ఫుడ్స్ కొన్ని ఉంచేసుకున్నాను ఇంట్లో. ఎప్పుడన్నా ఇట్లా ఒక్కదాన్నే ఉన్నప్పుడు, లేదా నైట్ టైం ఎవరికన్నా అర్జెంట్గా ఏదైనా తినాలి అనిపిస్తే చేసుకోవచ్చు అని. ఓట్ మీల్ ఈజ్ బెటర్ దాన్ నూడిల్స్ కదా. సో అట్లాగా నేను చిన్న ప్లాన్స్ అయితే పెట్టుకున్నా, సూప్ ప్యాకెట్స్ అవన్నీ. అండ్ అవైతే మేము రెగ్యులర్గా తినమండి, అవి మంచివి కాదు కదా ఇటు.
అంటే లైక్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సో మంచిది కాదని అంటున్నారు. సో అట్లా ఏదో ఒకటి, లేదంటే జస్ట్ ఒక అన్నం వండేసుకుని ఆవకాయ పప్పుతోటి తినేయటము, పెరుగన్నం ఒక్కటే ఇష్టమైతే అదొక్కటే తినేయటం. పైగా ఇంకా మ్యాంగో సీజనే కదా, మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అట్లా ఏదో ఒకటి చిన్న చిన్నగా మరి కాంప్లికేటెడ్ మీల్స్ పెట్టుకోకుండా సింపుల్ మీల్స్ పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇలాగే చిన్న చిన్నవండి మనకు తెలియకుండా ఇవే స్ట్రెస్ రిలీవర్స్. మనం అనుకుంటాము ఇవాళ మొత్తం బయటకు వెళ్ళిపోయి చక్కగా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఏదో రెస్టారెంట్లో తినేసి వస్తే ఒక స్ట్రెస్ రిలీఫ్ అని అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఎట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ మనం ఏం చేసుకోగలము, ఇక్కడే కూర్చొని హాయిగా ఒక టీవీ పెట్టుకొని చిన్న బౌల్లో ఒక పెరుగన్నమో కూరన్నమో పెట్టుకొని అలా చూస్తా తిండంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి. యాక్చువల్లీ నేనైతే అలాగే ఎంజాయ్ చేస్తాను. మేము ఎప్పుడు కూడా 365 డేస్లో అసలు మోస్ట్లీ 80-90% డైనింగ్ టేబుల్ మీద తింటాము. మాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ ఏంటో చెప్పిన, ఎప్పుడైనా వీకెండ్స్ స్పెషల్ అంటే మేము లివింగ్ రూమ్లో తింటామన్నమాట అన్నము. అంటే ఏదైనా ఫేవరెట్ మూవీ వచ్చేటప్పుడు సిద్ధు అయితే ప్రత్యేకంగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు నేను లివింగ్ రూమ్లో తినిస్తానా అని చెప్పి. సో ఏంటంటే ఇలా చిన్న చిన్నవన్నీ మనం సేవ్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకు ఒక స్కోప్ ఉంటుంది అట్లీస్ట్ ఇలా అయినా సరే. సో అట్లా ఏదో ఒకటి మన వేస్ వెతుక్కుంటే బాగుంటుంది. అండ్ రొటీన్ రోజు ఒకేలాగా ఉంటే కూడా బోర్ కొడుతుంది అన్నా కదా, ఇట్ విల్ లీడ్ టు స్ట్రెస్ అనమాట. సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ అసలు మనకి ఏ పాయింట్లో స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. మన మనసులో ఏదన్నా అనుకున్నది జరగకపోయినా, లేదంటే బయట ఏదన్నా మనం చూస్తాం ఒక వస్తువు, లేకపోతే ఎవరైనా ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక వస్తువు కొనుక్కున్నారు అని అంటే, బంగారం కొనుక్కున్నారు, మెయిన్గా మనకి ఇష్టం ఉండే ఉంటాయి చూసారా, అవి మనం చేయలేనప్పుడు, మన చేతిలో లేనప్పుడు డెఫినెట్గా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతాము. అసలు స్ట్రెస్ అనేది ఇంట్లోంచి మొదలవుతుందా, లేదంటే ఎవరినన్నా మనం చూసిన తర్వాత మనం అలా చేయలేక మొదలవుతుందా అనేది డెఫినెట్గా గమనించుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనకే తెలుస్తుంది. అండ్ ఎదుటి వాళ్ళ వలన మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం అనేది చాలా తప్పండి. వాళ్ళు మనల్ని ఎంత హింసించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది డెఫినెట్గా ఇట్ విల్ ప్లే అ రోల్ అనమాట. ఇప్పుడు మనల్ని ఫిజికల్గా అబ్యూస్ చేసేది వేరు, జస్ట్ మాటలతోనో లేకపోతే వాళ్ళ చేతలతోనో అట్లా అబ్యూస్ చేస్తున్నారు అనుకోండి, అదేంటంటే వాళ్ళ పాపానికి అని చెప్పి వదిలేసేయండి, అస్సలు మనం పట్టించుకోకూడదు. సో అదొక విధమైన స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఊరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం వేరే వాళ్ళని చూసి. ఇది అతి పెద్ద ప్రాబ్లం అనమాట ఈ రోజుల్లో. ఎందుకంటే ఊరికే ఒక యూట్యూబ్ చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి సేమ్ అలాగే ఉండాలి, నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకోవాలి, సడన్గా ఇప్పుడు అన్నీ కొనేసి ఇంట్లో పెట్టేసేయాలి అలా అనుకోవటం బాగానే ఉంటుంది. ఎవరికైనా సరే ఆ కోరికలు ఉంటాయి, కానీ అది మనం ఎంతవరకు చేయగలము, మనకు ఎంతవరకు అది దాన్ని సపోర్ట్ చేయగలం, మనం అలా చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, దానివలన నాకు ఏదన్నా సరే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. కొంతమందికి ఏంటంటే ఫినాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకున్నా అవి జాగ్రత్త పరచలేకపోవచ్చు. సో ఆ క్లీనింగ్ కూడా స్ట్రెస్ అయిపోతుంది. పూజల వలన కూడా చాలా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు చేసేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, సో నేను చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక విధమైన ఒకలాగా అనిపించేస్తుంది అనమాట లోపల. సో ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దీని నుంచి బయటికి రావటం మాత్రం కొంచెం కష్టమే. సో ఏంటంటే దీనికి మన మైండ్ కంట్రోల్ ఉండాలి. ఎంత కంట్రోల్ ఉంటే అంత మంచిది అనమాట. ఇప్పుడు నా వీక్నెస్ వచ్చేసరికి ఏంటంటే నేను ఇంట్లో హోమ్ డెకార్ ఎక్కువ కొనుక్కుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే హోమ్ డెకార్, ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా అసలు డ్రెస్సులు కొనుక్కునేదాన్ని అనమాట. ఇప్పుడైతే కంప్లీట్గా నేను అది ఆపేశాను. బికాజ్ నేను ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఫంక్షన్స్, ఈ చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కానీ అవి ఏం లేవు. ఎందుకంటే ఇక్కడ అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఉన్న ఒకళ్ళు ఇద్దరు కూడా జస్ట్ ఒకళ్ళైతే మూవ్ అయిపోయారు. అండ్ ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే మేము ప్రత్యేకంగా కలవాల్సింది లేదు కదా, సో ఇంట్లోనే కాబట్టి జస్ట్ క్యాజువల్స్లోనే కలుస్తాము.
ఇంక నాకు ప్రత్యేకంగా అయితే వీక్‌నెస్ అంటూ ఏమీ ఉండదండి. నేను తొందరగా అయితే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వను దేనికి కూడా. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పేస్తారు, ఇలా జరిగిపోతుంది, ఇది చేసేయండి అంటే మాత్రం నేను ఫస్ట్ అడిగేది మా మమ్మీని అడుగుతాను. లేదంటే నాకు నేనే ఆలోచించుకుంటాను. సో, ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వటం అనేది మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి అందరికీ. మాక్సిమం మనం ఎవరిని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా ఉంటేనే చాలా బెస్ట్. ఒకవేళ ఇన్‌ఫ్లూయెన్స్ అయినా అది ఇన్స్పిరేషన్ లాగా తీసుకోండి. ఇన్స్పిరేషన్‌కి, ఇన్‌ఫ్లూయెన్స్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్‌స్పైర్ అవ్వటం వేరు. ఇన్‌స్పైర్ అయ్యామనుకోండి, జస్ట్ అది చూస్తాము, ఇలా చేస్తే బావుంటుంది అని అనుకుంటాం కదా! దాని నుంచి ఏంటంటే మనం ఏం చేసుకోగలం అనేది మనకొక ఆలోచన అనేది వస్తుంది. ఊరికే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయామనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్‌గా అలాగే చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇంకసల అది అదే కాదు, ఆ పనే కాదు అని ఫిక్స్ అయిపోతాము. సో, ఆ డిఫరెన్స్ ఒకటి బాగా తెలుసుకోవాలనమాట మనం. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది. ఏదైనా గానివ్వండి అది. స్ట్రెస్ విషయం ఇంకొకటొస్తే ఎవ్వరు కూడా మనల్ని ఆచి తీర్చేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి. ఒకవేళ ఏదన్నా మనం షేర్ చేసుకోవాలి అని అనుకున్నా సరే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళతోటి మనం షేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బీ ఇట్ హస్బెండ్, మదర్, ఫాదర్, అత్తగారు, మామయ్య గారు ఎవరైనా సరే మీకు ఎవరు క్లోజ్ అనిపిస్తే ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకోండి. బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇంకా అసలు ఇంకా ఫుల్ మీరు ఫెవికాల్ అంత క్లోజ్ అనుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. కానీ బట్ అందరూ ఫ్రెండ్స్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. షేర్ చేసుకునే అంత ఫ్రెండ్స్ అయితేనే మీరు చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమంది అనుకుంటారు హస్బెండ్తోనే ప్రాబ్లమా అని. ఒక చిన్నది చెప్తాను. ఈ కాలం కిడ్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే టీనేజర్స్ ఉన్నారు కదా! వాళ్ళేంటంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు రిలేషన్స్‌ని. నేను అన్నానని కాదు, బయట జరుగుతుందే చెప్తున్నా. ఎవరైనా అఫెండ్ అయితే ఐయామ్ సో సారీ. ఉన్నదున్నట్టు మాత్రం చెప్తాను. ఒకళ్ళొకళ్ళు అంటే రెస్పెక్ట్ ఉండట్లేదండి. చాలా ఈగో పెరిగిపోతుంది ఈ రోజుల్లో అయితే. కొత్తగా పెళ్ళిళ్ళయ్యే వాళ్ళకి, కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. సో, ఇప్పుడు నాకు తెలిసి హస్బెండ్‌కి మర్యాద ఇవ్వటం అనేది నాకు తెలిసి ఇప్పుడు 90స్ కిడ్స్ మా జనరేషన్ తోటి ఆగిపోయింది. సారీ ఐయామ్ 80స్ కిడ్. నాది 84 అనమాట. సో, మా జనరేషన్ తోటి ఆగిపోయిందనే చెప్పాలి నేను. ఏంటంటే ఇప్పుడు అమ్మ తిడితే ఊరుకుంటాము, అత్తగారు తిడితే పడట్లేదు. అది ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ అదేంటంటే మనం ఇప్పుడు మా జనరేషన్ కానీ మా వెనకాల జనరేషన్స్ కానివ్వండి, జస్ట్ ఏంటంటే అలా తిట్టారు అని అంటే తిరిగి మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి అంటమో లేకపోతే జస్ట్ అక్కడితోటి కట్ చేయటమో చేస్తాం. కానీ రిలేషనే తెగ్గొట్టేసేలాగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు. అది మంచిది కాదనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఏదన్నా ఇప్పుడు చూడండి, మనం వర్క్ చేస్తాము. మేనేజర్ ఏదన్నా అంటే మనం ఏంటంటే వాళ్ళు వర్క్ చేసినందుకు మనకు మనీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళన్నా ఒక మాట పడుతున్నాం. అదే ఇంట్లో అత్తగారు కానీ హస్బెండ్ కానీ అంటే ఎందుకు పడట్లేదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మేనేజర్తో ఉన్న మనకి రిలేషన్ వేరు, అండ్ హస్బెండ్ తోటి లేకపోతే హస్బెండ్ ఫ్యామిలీ అండ్ అత్తగారితో ఉండే రిలేషన్ వేరు. అసలు మెయిన్ ఇదే కదండి మనకు కావాల్సింది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండటమే కావాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా అండి, నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో మేము సెపరేట్ అయిపోతున్నాం, మాకు సెట్ కావట్లేదని అంటున్నారు కదా. ఒక్కసారి మీ పేరెంట్స్ని ఆలోచించుకోండి. వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా, వాళ్ళకి సెట్ అవ్వదు. ఇప్పుడు మేము ఉన్నాము, మాకు ఏదో ఒక విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయి. ఇంకొక కపుల్ ఉన్నారు, వాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఇది కామన్. దేన్ని కూడా తెగ్గొట్టుకోకూడదు, అది నేను చెప్తున్నా. ఈ పాయింట్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, కపుల్ రిలేషన్ ఎలా ఉండాలి అనేది నన్ను చాలామంది ఇంతకుముందు అడిగారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా చెప్పొచ్చు, చెప్పకూడదు, ఎలా తీసుకుంటారని కూడా నాకు ఒక ఐడియా లేదు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా రానివ్వండి, గివ్ సమ్ టైం. ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక కాన్వర్సేషన్ వచ్చిన తర్వాత హస్బెండ్ నో అంటారు. ఆబ్వియస్లీ జెంట్స్ నో అనే అంటారండి, ఎప్పుడు కూడా ఎస్ చెప్పరు. ఎందుకంటే మా హస్బెండ్ అంతే, మా డాడీ అంతే, మా మావయ్య గారు మాత్రం నేను ఏది చెప్పినా సరే ఓకే అంటారనమాట. ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే అంటారు. సో కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. సో నా లైఫ్లో నాకున్న ఇంపార్టెంట్ పీపుల్లో ఇద్దరు నో అనే వాళ్ళే ఉన్నారు. మా మమ్మీ అయితే ఓకే అని చెప్తుంది, కానీ మా అత్తగారు షీ డౌట్స్ అనమాట. అయ్యో చేయొచ్చా లేదా, అమ్మ వద్దమ్మా ఇలా చెప్తా ఉంటారు. సో నాకు అన్ని రకాలు నేను చూస్తూ ఉంటాను అనమాట డైలీ.
అయితే ఎక్కువ నో అనే వాళ్ళే ఉన్నారు కాబట్టి అదేంటంటే వాళ్ళ మీద నెగిటివిటీ పెంచుకోకూడదు. అసలు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక నిమిషం ఆలోచిద్దాము. అండ్ వాళ్ళకి మాట్లాడే టైం ఇవ్వాలి. ఇస్తే రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ నో అనగానే ఏం నో అంటున్నావు ఏంటని చెప్పి మనం వెంటనే ఎగబడేసి పోట్లాడేసామనుకోండి, వాళ్ళు డెఫినెట్గా హర్ట్ అవుతారు. అది లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళతో ఏంటంటే ఒక ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మాటకి ఖచ్చితంగా వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా సరే మనం తలొంచి ఉండాల్సిందే. అలా ఉండకపోతే మాత్రము రిలేషన్స్ ఉండట్లేదండి. మేము ఉండము, మేము ఎట్లాగే ఉంటామంటే అది మీ ఇష్టం, ఇంకెవరేం చేయలేరు దానికి. ఖచ్చితంగా మనం తల ఉంచుకొని ఉంటేనే ఈ రోజుల్లో రిలేషన్స్ అనేవి నిలబడుతున్నాయి. తల ఉంచుకొని ఉండమంటే ఏంటి నేను అనేది ఫిజికల్గా అబ్యూస్ చేసే సంగతి కాదు ఇక్కడ నేను మాట్లాడుతుంది. జస్ట్ జనరల్ కాన్వర్సేషన్స్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎక్కడ వస్తాయి అసలు మనిషికి ఈ గొడవలు అనేవి డబ్బుల దగ్గర వస్తాయి ఫస్ట్. లేదంటే మనం బయటకు వెళ్దాం అని అనుకుంటాము, వాళ్ళేమో వద్దంటారు. ఇలాంటి విషయాల్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఏంటంటే పెద్దవాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఒకసారి 2 సార్లు నో అంటారు, మూడోసారి మీరు మాట్లాడండి. ఇలా కాదు, ఇలా చేద్దాం అనుకుంటున్నాము. మొన్న 2 సార్లు అడిగితే కూడా మీరు వద్దన్నారు, ఇట్లా అస్తమానం ఇట్లా వద్దు అని అంటే మరి మాకు వెళ్ళాలనిపిస్తుంది కదా అని చెప్పి మీరు చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పటికి వినని వాళ్ళు కూడా ఉంటారు. ఇక అది మూర్ఖత్వం అనుకొని మనం వదిలేసేస్తాము. అండ్ మనం తెలియకుండా వెళ్ళొచ్చు కదా, వాళ్ళకి చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? హస్బెండ్ని కొంచెం మంచి చేసుకొని వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇస్తే చక్కగా మన సైడే ఉంటారు వాళ్ళు. సో అట్లాగే ఏదన్నా మన పెద్దవాళ్ళు అంటారు కదా, లౌక్యంతో చేసుకోండి ఏది చేసినా సరే అని చెప్పి. సో సేమ్ అట్లాగే హస్బెండ్ని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి స్పేస్ ఇచ్చి మనం ఇలా ఉందాము, ఇలా చేద్దాము అని చెప్పి కొద్దిగా ఆయన వ్యూస్ కూడా ఆయన షేర్ చేసుకునే ఛాన్స్ మనం ఇస్తే తప్పకుండా మనకి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఇన్లాస్ నుంచి కానివ్వండి, లేదా బయట వేరే అదర్ థింగ్స్ నుంచి కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ మీద బాగా అథారిటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి లోపల చెప్పుకోలేరు కొంతమంది, అయితే లోపల ఇదైపోతూ ఉంటారు. ఆ గ్రడ్జ్ని ఎలా తీర్చుకోవాలో తెలియక మనకు కోఆపరేట్ చేయరు అనమాట. సో అన్ని విధాలుగా కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి కూడా క్లియర్గా చెప్తున్నా అండి, నేను తల ఉంచేసేసి ఇట్లాగా సేవలు చేసేసేయండి, ఇట్లా ఉండండి, ఇదే పాతకాలంలో చెప్పేవాళ్ళు కదా అణిగి ఉండాలని. నేను అలా కూడా ఉండమని చెప్పట్లేదు. మనం మంచిగా ఉండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచిగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా కూడా వేరే వాళ్ళు ఏంటంటే ఓకే ఈ అమ్మాయి విన్నది కదా, 2 సార్లు నేను చెప్తే విన్నది కదా. పెద్దవాళ్ళకండి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ జనరేషన్ కిడ్స్ ఇవ్వట్లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటున్నారు. సో మనం కూడా కొంచెం ఇన్లాస్ని కానీ పేరెంట్స్ని కానీ అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు కొద్దిగా కోఆపరేట్ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాము అని. సో ఏంటంటే 1-2 సార్లు మనం చెప్పేది వినరు కదా వాళ్ళు, మూడోసారి కూడా అడిగి చూస్తే వింటారేమో. సో ట్రై చేయొచ్చు కదా. సో అలా పాజిటివ్గా థింక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఏది కూడా నెగిటివ్గా ఆలోచించటము, అస్తమానం వీళ్ళు ఇంతే, నా లైఫ్ ఇంతే అలా అనుకుంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా మనకి హెల్ప్ చేయలేదన్నమాట. మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తుంటే నిజంగా మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనే ఫీలింగ్లో నేను ఉంటాను. అందుకనే ఇప్పుడు కొత్తగా ఈ ఏదో యూనివర్స్కి చెప్పండి, యూనివర్స్ ఉంది అని సంథింగ్ ఏదో అంటున్నారు, అవన్నీ నేను వినను అసలు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి అనేది మనం నమ్ముతున్నాము, పంచభూతాల్ని నమ్ముతున్నాం కాబట్టి డెఫినెట్గా మన పాజిటివ్ థింకింగ్లో ఉంటే ఎప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అని అనుకుంటాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనిషి అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి. ఎవరి లైఫ్ కూడా హ్యాపీగా లేదు, ఎవరి లైఫ్ కూడా ఏడుస్తానో లేదు, బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం. మనం చాలా వరకు ఉండటానికి ట్రై చేస్తున్నాము. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకున్న జరగము, ఇక అదే మనకి బాగా ఏడుస్తూ కూర్చుంటాం అనమాట, జరగట్లేదు, నా లైఫ్ వాళ్ళలాగా లేదు వీళ్ళలాగా లేదు అని. యాక్చువల్లీ మనం ఎవరినైతే చూసి వాళ్ళలాగా లేదు అని అనుకుంటున్నామో వాళ్ళు ఏంటంటే ఇంకొక 2 వస్తువులు ఎక్కువ ఉండో, ఇంకొక 2 పనులు ఎక్కువ చేస్తున్న వాళ్ళనో చూసి వాళ్ళు అంతే అనుకుంటారు, అయ్యో నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటారు అనమాట. సో మనిషి అన్న తర్వాత ఇది చాలా కామన్ అండి.
మనం ఏంటంటే ఇప్పుడు అండ్ ఇంకొకటి కూడా అండి, అసలు నేను ఆ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు అయితే ఆ వీడియో పెట్టిన తర్వాత ఎన్ని నెగిటివ్ కామెంట్స్, ఎన్ని నెగిటివ్, నేను మొత్తం డిలీట్ చేసి పారేసా. అండ్ దాని గురించి నేను అసలు డిస్కస్ కూడా చేయలేదు, మీకు తెలుసు కదా, నేను ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలే. ఎందుకంటే కంప్లీట్గా నేను అసలు ఆ నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత. ఇప్పుడు మనకేంటంటే లేడీస్కి ఒక ఏజ్ వచ్చేసరికి మన ప్రాబ్లమ్స్ మనకుంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అంటారు, మెనోపాజ్కి రీచ్ అవుతారు, సంథింగ్ ఏదేదో ఇప్పుడు ఏదో పీసీఓడీలు అంట కొత్తగా వస్తున్నాయి, ఇదివరకు లేవండి అవన్నీ. సో ఈ స్ట్రెస్ వల్లనే అనమాట, ఒకళ్ళు అన్నారని చెప్పో లేకపోతే వాళ్ళలాగా మనం ఉండలేదనో ఈ కొత్త కొత్తవన్నీ కూడా మనకు వచ్చి పడతా ఉన్నాయి. సో ఏంటంటే ఇంకొకటి కూడా అండి, నాకు నెగిటివ్ కామెంట్స్ని అట్లా నేను వీడియోలో ఆ కింద కామెంట్ సెక్షన్లో ఉంచేస్తే అవి చదవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు కనీసం అట్లా కూడా నాకు నెగిటివిటీని ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు. అలా అని చెప్పి వేరే వాళ్ళు ఏంటంటే కామెంట్స్ డిలీట్ చేయకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని మాత్రం నేను అంటలేదు. నా విషయం ఒక్కటే నేను ఇక్కడ చెప్తున్నాను. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ మధ్యలో నేను నెగిటివ్ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు. నేను చీర కట్టుకొని దానికి డెమో ఇచ్చానంట, అది వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. అవును, ఏదైనా ఒక మంచి వస్తువు, ఇప్పుడు జ్యువెలరీ చూపించేటప్పుడు చీర కట్టుకొని చూపిస్తే బాగుంటుంది కానీ ప్యాంట్ షర్ట్ వేసుకొని చూపిస్తే బాగుంటుందా చెప్పండి ఒక మాట. నేను ఈ మధ్యకాలంలో చాలా వాటి మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు గోల్డే కానివ్వండి, లేకపోతే ఇంట్లోకి ఏదైనా కొనుక్కోవటమా, వాటన్నిటికన్నా కూడా నాకు అసలు ఇదే బాగా నచ్చిందనమాట. అందుకని నేను అంత హ్యాపీగా, నిజంగా మనకి యూజ్ అవుతుంది కదా, అసలు ఫ్రిడ్జ్ లేదే మనకు రోజు గడవట్లేదు, అందుకే అంత హ్యాపీగా నేను చీర కట్టుకొని నేను అట్లా డెమో ఇచ్చేసరికి అది కూడా కొంతమంది ప్రాబ్లం అయింది. అండ్ ఎట్లా ఉంటుందంటే జనాల మైండ్ సెట్, ఇప్పుడు డైలీ వ్లాగ్స్లో నేనేమి చూపించకుండా చాలా నార్మల్గా ఉండి చేస్తుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోగానే ఏంటి దీనికే ఇంత షో చేయాలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు చూసారా. సో వాళ్ళు ఏంటంటే, నేను చూసాను అనమాట, 2-3 అలా పెట్టారు కామెంట్స్. వాళ్ళ పాత కామెంట్స్ కూడా నేను చూసాను. అప్పుడు బాగానే ఉన్నారు, నార్మల్ వ్లాగ్స్ చేసేటప్పుడు అప్పుడు అంతా మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతూ ఉన్నారు, అది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఏవో మంచి కామెంట్సే పెట్టారు. ఈ వస్తువు చూడగానే సడన్గా ఏమొద్దో నాకు తెలియక అడుగుతా. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వ్యూవర్స్ కూడా అండి నేను చూసాను అనమాట. కొంతమంది ఏమో ఆ వీడియోకే ఒక కామెంట్ పెట్టారు. అండ్ ఒక వ్యూవర్ అయితే అంతకుముందు 13 కామెంట్స్ ఏమో ఉన్నాయి, అవి నార్మల్గానే ఉన్నాయి ఆ కామెంట్స్. మరి సడన్గా నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఆవిడకేంటి ప్రాబ్లమో నాకు అర్థం కాలేదు. సరితాను ఎవరో అనమాట పేరు. ఇంకొక ఆయన పెట్టారు. తర్వాత ఇంకొక ఆవిడ ఎవరో, నాకు అసలు ఫ్రిడ్జ్ సర్దుకోవటం రాదు, ఫ్రిడ్జ్ డెమో చేయడానికి అండి నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంది కాదు కదా, నేను కొనుక్కున్నాను కాబట్టే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ డెమో చూపిస్తున్నాను అని చెప్పి నేను వస్తువులన్నీ కొనేసేయలేను కదా ముందే. నాకు ఏమేమి అవసరం అవుతాయి అనేది ఫ్రిడ్జ్ కొన్న తర్వాత నేను యూజ్ చేస్తుంటేనే నాకు తెలుస్తూ ఉంటాయి. అలా మినిమం ఎందుకు ఆలోచించకుండా కామెంట్ పెడతారో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం చూపిస్తున్నా, అది కూడా నేను తెచ్చిన సెకండ్ డేనో ఏమో నేను వీడియో చేశాను. కొంతమంది అండి పాప యూట్యూబర్స్ వీడియోస్ చేయని దానికి కారణం ఇదే. నాకు పర్సనల్గా ఒకరు తెలుసు అనమాట, ఆడపిల్లలు ఉన్నారు తనకి. తను ఒకసారి చెప్పారు, ఈ నెగిటివ్ కామెంట్స్ ఎవరు పడతారు, విసుకొచ్చేసింది అసలు చేయబుద్ధి కావట్లేదు అని. తను ఎప్పుడో చేసేవారు అనమాట, విజయవాడ ఆవిడే. ఇట్లా ఏమోనండి, అసలు కొంతమంది ఎందుకట్లా బిహేవ్ చేస్తారు, ఎందుకట్లా మాట్లాడతారో కూడా తెలియటం లేదు. అవి ఏంటంటే ఈర్ష్య అర్థం కాదు, లేకపోతే ఎందుకు మేము కొనుక్కుంటే వాళ్ళకేంటి ప్రాబ్లము. ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు అంతా. ఇప్పుడు నేను కొన్నదానికన్నా సరే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్ చేయట్లేదు కాబట్టి చూపించట్లేదు. మేము చేస్తున్నాం కాబట్టి మేము చూపిస్తున్నాం. చూపిస్తే ఒక ప్రాబ్లము, చూపించకపోతే ఒక ప్రాబ్లము. ఎట్లా అసలు ఇలా అయితే? చూపించకపోతేనేమో మన వ్యూవర్స్ బాగా చక్కగా కామెంట్స్ పెట్టేవాళ్ళు, పాజిటివ్గా ఉండేవాళ్ళు, చూపించచ్చు కదా మీరు, మేము చాలా వెయిట్ చేస్తున్నాం అంటారు. చూపిస్తేనేమో కొంతమంది ఏమో అబ్బోయే చూపించారులే పెద్ద ఫ్రిడ్జ్. నాకు నవ్వొస్తుంది యాక్చువల్లీ వాళ్ళు అంటుంటే. అవును, ఇప్పుడు మార్కెట్లో అండ్ ఇది కొత్త మోడల్ కాదు అని చెప్పి కూడా అప్పుడు అంటున్నారు అనమాట. ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడలే నేను చూపించాను, లేని నేను ఎక్కడ తాను. ఇప్పుడు కంపెనీకి వెళ్ళి ఇప్పుడు మీకు ఏదో కొత్త చూపించాలని కంపెనీకి వెళ్ళి నేనే మ్యానుఫ్యాక్చర్ చేసి రాలేను కదా. సో అట్లా ఏంటంటే అవన్నీ కూడా మనం మనసుకి ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది అంతవరకే అండి. జస్ట్ నేను మా హస్బెండ్తో చెప్పాను, కొంచెంసేపు తిట్టుకున్నాను, అయిపోయిందనమాట, అక్కడితో వదిలేసా. ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్. నేను దాని వీడియోస్లో కూడా చెప్పలా. ఇప్పుడు సందర్భంగా వచ్చింది కాబట్టి ఇంకా నేను ఆ విషయం కూడా మర్చిపోయాను అసలు. ఇప్పుడు ఏంటంటే చాలా క్యాజువల్ టాక్ లాగా చెప్పేస్తున్నాను, నేను హర్ట్ అయి మాత్రం చెప్పట్లేదు.
అండ్ చాలా ఇప్పుడు నాకు రోజు ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వస్తూనే ఉంటుంది. నేను దాన్ని చక్కగా డిలీట్ చేస్తున్నాను. సో యూట్యూబర్స్ ఎవరైనా ఇది చూస్తుంటే మీరు అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఇంట్లో పని, యూట్యూబ్ వర్క్, వీటితో పాటు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో కదా. సో యూట్యూబ్లో ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చింది అంటే డిలీట్ చేసి హ్యాపీగా కూర్చోండి. అండ్ వాళ్ళని బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. సో దాని ప్రకారం స్ట్రెస్ రిలీవింగ్ అనేది తప్పకుండా చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజుల్లో ఏదో ఒకటి వ్యాపకం పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే డెఫినెట్గా వేరేవన్నీ కూడా మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. బుక్స్ చదవటం కొంతమందికి ఇష్టము, అవి చదువుకుంటూ ఉండండి. కొంతమందికి సిరీస్ చూడటం ఇష్టం, కొంతమందికి మంచి ఫుడ్, మంచి స్నాక్స్ చేసుకొని తినటం ఇష్టము. హ్యాపీగా తినండి. అది కూడా ఏంటంటే లిమిట్లో మనం తీసుకుంటే మన హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది కదా. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా అండి. ఒకళ్ళకి వర్క్ అయిన వెయిట్ లాస్ ఇంకొకళ్ళకి అవ్వదు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే న్యూ మదర్స్. ఇప్పుడు మామూలుగా మీరు డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో మాత్రం తగ్గాలి అని అంటే చాలా కష్టము. తగ్గడానికి కూడా ప్రయత్నించొద్దు. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఫస్ట్ బేబీ హెల్దీగా పెరుగుతుందా లేదా అనేది చూసుకోండి. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు హ్యాపీగా డైట్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అయితే మీరు ఖచ్చితంగా సన్నబడిపోతారు, డౌటే లేదు. నేను నావి ఉంటే కనుక బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అని చెప్పి నేను చూపించడానికి ట్రై చేస్తాను. నేను జస్ట్ ఏంటంటే నాకు యాక్చువల్లీ గాల్ బ్లాడర్ సర్జరీ జరిగిందనమాట. దాని గురించి నేను డైట్ చేయాల్సి వచ్చింది. సో నేను చేసిన తర్వాత ఎంత తగ్గాను అండ్ చూపిస్తాను మీకు. బట్ వన్స్ ఆఫ్టర్ మన సిజేరియన్ కానివ్వండి, ఏదన్నా డెలివరీ తర్వాత సర్జరీస్ జరిగితే మన వెయిట్ లాస్ అవ్వటం చాలా చాలా కష్టము. అండ్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తారనమాట, తొందరగా మీరు తగ్గిపోతారు, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా వర్క్ అవుతుంది. నేను ఒక 5 years క్రితం ఉన్న వెయిట్ అయితే ఇప్పుడు లేను. ఇప్పుడు ఇంకా నేను పెరుగుతున్నాను. ఆ పెరిగిన దాన్ని కొంచెం మమ్మీ దగ్గరికి వెళ్ళినా, పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చక్కగా పెడతారు కాబట్టి తినేసి ఒక 4 kgs అలా పెరుగుతున్నా. మళ్ళీ బ్యాక్ చెన్నై వచ్చిన తర్వాత సేమ్ నేను ఇక్కడ నుంచి ఎంత వెయిట్కి వెళ్ళానో అంత వెయిట్ అయితే వచ్చేసేయగలుగుతున్నాను. కానీ దానికన్నా తగ్గడం మాత్రం చాలా కష్టం అవుతుంది. అది ఎందుకంటే నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది కాబట్టి. సో ఆ గాల్ బ్లాడర్ లేకపోవటం వలన కొంతమందికి ఏంటంటే వెయిట్ గెయిన్ అనే ఇష్యూ ఉంటుంది. సో నేను దానికన్నా అంటే లైక్ నేను ఎక్కువ మరీ పెరిగిపోకుండా చూసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. సో కొంతమంది ఇంకా స్ట్రెస్ రిలీవింగ్ బోల్డ్ అని ఉన్నాయండి. వాకింగ్కి వెళ్ళచ్చు, విండో షాపింగ్కి వెళ్ళచ్చు, ప్లాంట్స్ పెంచుకోవచ్చు. ఇంట్లోనే చిన్న మొక్కలు అండి మామూలుగా సర్వైవ్ అవుతాయి కదా, 0 sunlight ప్లాంట్స్ అని అట్లాగా. అవే ఇప్పుడు సేమ్ టైప్ అయినా సరే ఒక 2-3 తెచ్చి పెట్టేసుకోండి. నెమ్మదిగా మీకే ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఎన్ని పెట్టుకోవచ్చు, ఏమేం ప్లాంట్స్ పెట్టచ్చు, ఏం పెడితే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఇల్లు కూడా అన్ని హోమ్ డెకార్ అంటే ఇప్పుడు నింపేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాలాగా చక్కగా క్లీన్ కార్నర్స్ ఉంచుకోండి. ఒక మొక్క, ఒక ఏవైనా చిన్న డెకార్ పీసెస్ అలా పెట్టుకున్నా సరే ఆ కార్నర్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఎప్పుడైనా మనకి బయటకు వెళ్ళాలనిపిస్తుంది. డెఫినెట్గా మనకి వెళ్ళాలనిపించినప్పుడు మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్కో కుదరకపోవచ్చు. మీరు మాత్రము అస్సలు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దు. ఒక్కళ్ళైనా సరే వెళ్ళిపోవడానికి హాయిగా అసలు వెనకాడద్దు. అది కూడా ఏంటంటే మనం వెళ్ళే ప్లేస్ సేఫా కాదా అనేది మనకు తెలుస్తుంది కదా. చక్కగా మాల్స్కి వెళ్ళచ్చు, లేదంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, లైక్ సెరోనా స్టోర్ అని అట్లాగా. సో అట్లా ఏదైనా పెద్ద హైపర్ మార్కెట్స్కి వెళ్ళినా కొంచెం టైంపాస్ అయిపోతుంది మనకి. ఇప్పుడు కొన్ని గ్రూప్గానే వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి చోట్లు సెలెక్ట్ చేసుకోకుండా లేదంటే ఒక్కళ్ళే క్యాబ్స్లో వెళ్ళటం ఇవన్నీ సజెస్టబుల్ కాదు ఈ రోజుల్లో. సో దగ్గర ఉండే ప్లేసెస్ అలా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం టైం పాస్ అయిపోతుంది. మధ్యలో బ్రేక్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోండి. ఇదర్ కుకింగ్ నుంచి అయినా, క్లీనింగ్ నుంచి అయినా, లేకపోతే అసలు మన ఇంట్లో మనుషుల నుంచి అయినా సరే తీసేసుకోండి. ఈ రోజుల్లో మొహాట పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఫుడ్ ఎట్లా చేంజ్ అవుతుందో మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అట్లా చిన్నవండి ఏదో ఒకటి ఆలోచించుకొని మీకు ఏది ఇష్టమైతే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అందరం కూడా. స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, నెగిటివిటీ వద్దు. ఎవరైనా సరే నెగిటివ్ మాట్లాడుతున్నారు అనుకోండి, కాసేపు గాసిపింగ్ అనేది ఏంటంటే మనకి వినాలనిపిస్తుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళతో కూర్చుంటే మేము చక్కగా గాసిప్ చేసుకుంటాము, బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ అది క్యారీ ఆన్ చేయకూడదు.
మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే నెగిటివిటీ పెరిగిపోతుంది అనమాట. అదొక్కటి మన మైండ్లో ఉంచుకుందాము, చక్కగా హ్యాపీగా ఉందాము. ఒక్కొక్కసారి మనకి చాలా లోన్లీగా అనిపిస్తుంది. మాట్లాడటానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అసలు ఎవ్వరు అవైలబుల్ లేరు, ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయడం కుదరట్లేదు అనుకోండి, ఎవరు ఆన్సర్ చేయకపోతే ఒక పని చేయండి, చక్కగా మీకు ఇష్టమైన టాక్ షోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని వినండి. ఏదైనా సరే మనం వాచ్ చేసే కన్నా, టీవీలో వాచ్ చేసే కన్నా కూడా చక్కగా పని చేసుకుంటే అది వింటంటే మనము అసలు స్ట్రెస్ని మర్చిపోతాము. చాలా రిలీవ్డ్గా ఉంటుంది అనమాట. అసలు ఆ కొంచెంసేపు ఆ హాఫ్ అన్ అవర్ కూడా మనల్ని ఏంటంటే మొత్తం అంతా మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎవరైనా సరే మూవీ యాక్టర్స్ కానీ, పాలిటీషియన్స్, లేకపోతే మన ఐఏఎస్ ఆఫీసర్స్, సివిల్స్ రాసేవాళ్ళు, లేదా ఎవరైనా సరే ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్తా ఉంటారు కదా. సో అవన్నీ వింటా ఉంటే మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి. ఒకవేళ మన చేతుల్లో లేవనుకోండి, మన ఇల్లునే కరెక్ట్గా చక్కగా సెట్ చేసుకునేటట్టు అలా ఆ సైడ్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ వైఫ్ అన్న తర్వాత ఏంటంటే చాలామందికి బయటకు వెళ్ళి వర్క్ చేయడం కుదరదు. అలాంటప్పుడు ఏంటి, నా ఇల్లు నేను నీట్గా సెట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు నా టైం ప్రకారం పని చేసుకుందాము, టైం ప్రకారం పిల్లలకి చేద్దాం, టైం ప్రకారం హస్బెండ్కి చేద్దాము, ఇన్లాస్ ఉంటే వాళ్ళకి చేసి పెడదాము. సో ఇట్లాగా పాజిటివ్గా మనం ఆలోచిస్తే బెటర్ అనమాట. అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేయగలం అనేది చూసుకోవాలి. సో ఇవాళ ఎందుకో ఇట్లా ఇవన్నీ చెప్పాలనిపించింది. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. అండ్ ఎవరినైనా హర్ట్ చేశాను అని అనిపిస్తే సారీ అండి. నేను ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి కాదు, నా సైడ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను.